ఫ్రెండ్స్, రేపు మాది జొన్న దోశలు. దీన్నే జవారీ అంటారు ఇక్కడ. ఓకేనా? దానికోసం ముందుగా జొన్న దోశలకి 2 కప్స్ జొన్నలు తీసుకోవాలండి. టూ కప్స్ జొన్నలకి 1 కప్ ఉడుకు దాల్ తీసుకోవాలి. వన్ కప్ ఉడుకు దాల్ తీసుకోవాలి. అంటే ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 2 కప్పులు జొన్నలు, 1 కప్పు మినపప్పు, అంటే 2 కప్పులు జవారీ సీడ్స్, 1 కప్పు ఉడుకు దాల్. ఓకేనా? అలాగే కొంచెం మెంతులు నానేసుకోవాలి. అంటే ముందు చేసుకోవాలి అంటే రాత్రికి నానేసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే ఈ పిండిని రాత్రి నానేసుకొని ఉదయాన్నే మిక్సీ పెట్టుకొని ఈవినింగ్ చేసుకుంటారు. కొంతమంది ఉదయాన్నే నానేసుకొని మిక్సీ పెట్టుకొని మరుసటి రోజు చేసుకుంటారు. కానీ అలా చేసుకోవడం వల్ల మాకు దోశలు సరిగా రాలేదు, పుల్లంగా ఉన్నాయి, తినడానికి కూడా బాగలేవు. సో నేను ఓన్గా తయారు చేసుకునే దోశల ప్రిపేర్ ఇది. దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఈరోజు రాత్రి అంతా బాగా నానబెట్టాలి. మనం తీసుకున్నాం కదండి జొన్నల్ని, మినపొండల్ని, అంటే జవారీని, ఉడుకు దాల్ని ఎలా కొలత వేసుకోవాలో ఇందాక మనం తీసుకున్నాం కదా, దాన్ని బాగా వాష్ చేసుకొని ఇలా రాత్రి అంతా నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ వేసి ఒక 1/2 అవర్ తర్వాత దోశలు పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటుంది. నిన్న రాత్రి మనం నానబెట్టాం కదండి జొన్నలు. చూడండి, జొన్నలు మినపప్పు బాగా నాని ఎలా అయిందో. దీన్ని 2 సార్లు వాష్ చేసుకొని తర్వాత మిక్సీ పెట్టుకొని 1/2 అవర్ తర్వాత దోశలు పోసుకోవాలి. ఈ లోపల మనం మిక్సీ వేసుకున్న దోశపిండి ఉంది చూడండి, దానికి తగినన్ని నీళ్లు పోసుకొని మనం దోశలు వేసుకునే దానికి ఎంత చిక్కగా ఎంత లిక్విడ్గా ఉండాలో చూసుకొని అన్ని నీళ్లు పోసుకొని దోశపిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ దోశపిండిలో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా ఆనియన్తో కానీ బాగా పెనమంతా స్ప్రెడ్ చేయాలండి. అప్పుడే మనకి దోశలు పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే దోశలు పెనమంతా అతుక్కొని పోతాయి. అందుకని కొంచెం నూనె వేసుకొని పెనమంతా బాగా అప్లై చేయాలి. తర్వాత దోశ పిండిని బాగా కలియబెట్టి ఒక గరిటె తీసుకొని దోశ వేయండి. చూడండి ఎంత బాగా దోశ వస్తుందో. ఈ దోశ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి దోశని 2 సైడ్లు బాగా కాగేస్తే వేడి వేడి దోశ తయారు. మనకి జొన్న దోశ తయారైపోతుందండి. ఇక్కడ నేను పెనం ఎందుకు తిప్పానో తెలుసండి, మా గ్యాస్ సరిగా మంట రాదట్టు. ఒక సైడ్ మంట బాగా వస్తుంది, ఇంకో సైడ్ మంట బాగా రాదు. సో 2 సైడ్లు బాగా కాలడానికి నేను దోశ పెనమును అటు ఇటు మార్చుకుంటూ ఉంటాను. ఓకేనా? మీరు దాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోకండి. కాంబినేషన్గా హెల్దీ చట్నీ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో పెట్టానండి, చూడండి మర్చిపోకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.